గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి రిఫార్మ్ తీసుకొస్తూ మొన్న జీవో ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ ఉత్తర్వులు దాని మీద అక్కడక్కడ కొందరు నాయకులు రెస్పాన్స్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఒకసారి దాన్ని విశదీకరిద్దాం, డీటెయిల్స్ అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది ఎటువంటి రిఫార్ము, దానివల్ల మంచిగా చెడ అనేది చెప్దామని చెప్పి ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన దివంగత ముఖ్యమంత్రి మహానేత శ్రీ వైఎస్ఆర్ ఏ పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టడం జరిగింది అనేది తెలియని వాళ్ళకి నేను చెప్తాను. 1997-98 పంట సంవత్సరంలో ఈ రాష్ట్రంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటిది జరగల. ఒక్కసారిగా పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా అదొక పెద్ద చర్చనీయాంశం అయింది. ఇంతమంది రైతులు ఎందుకు చనిపోతున్నారు అని. అప్పటి ప్రభుత్వం ఇదేదో పురుగు మందుల వలన లేకపోతే స్పూరియస్ సీడ్స్ విత్తనాల వలన రైతులందరూ పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి ఒక కంటి తుడుపు చర్యలుగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఆ తరువాత ఇదంతా ఎగ్జాగరేటెడ్ నంబరు, ఇదంతా కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో 98లో నేను కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది. సెక్రటరీ జనత్ హుస్సేన్ గారు, అగ్రికల్చర్ సెక్రటరీ, ఈ డేటా అంతా కూడా తీసుకుని రైతులు డేటా ఎక్కువ చనిపోతుంది. అప్పుడు వరంగల్ జిల్లాలో ఎక్కువ చనిపోయారు, ఆదిలాబాద్, గుంటూరు, అనంతపూర్, ఇట్లా 4-5 జిల్లాల్లో అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు ఏంటి? నిజంగా పంట పాడైపోయి వీళ్ళందరూ చనిపోయారా అని చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నిజాలు బయటపడ్డాయి. ఏంటి? 1 ఎకరం ఉన్న రైతుకి 3 లక్షల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరమున్న రైతు 1 ఎకరం పత్తి పండించడానికి ఆ రోజుల్లో అయ్యే ఖర్చు 10,000-15,000 రూపాయలు. 10,000-15,000 రూపాయలు పంట పండక లాస్ వస్తే 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు అయితే 25,000-30,000 ఇంత మాత్రమే ఉండాలి కదా. ఇతనికి 3 లక్షల అప్పు ఉండటం ఏంటి, 4 లక్షల అప్పు ఉండటం ఏమిటి అనేది ఆ ఎనాలిసిస్ చేస్తూ పోతే మాకు అర్థమైంది ఏంటంటే, ఒక 10% ఏదో పర్సనల్ కారణాల వల్ల వారికి ఉండే జబ్బులు, ఇంట్లో కుటుంబ సమస్య వల్ల చేసుకుని ఉండొచ్చు. మిగతా వాళ్ళవి ఎనాలిసిస్ చేస్తే ఈ అప్పులకు ప్రధాన కారణం కేవలం పంట ఫెయిల్యూర్ కాదు. మేజర్గా ఆ రోజు మేము ఐడెంటిఫై చేసింది ఎక్కువ అప్పు ఉండటానికి కారణం ఏంటంటే, ఒకటి ఆరోగ్యానికి అయ్యేటటువంటి ఖర్చు. ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి సీరియస్ అయితే హాస్పిటల్లో చేరిస్తే ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో 1,50,000-2 లక్షల రూపాయలు వసూలు చేస్తే ఇతను 10 సంవత్సరాలు పండించినటువంటి పంట డబ్బు ఖర్చు అంతా పెట్టినా కూడా తీరే పరిస్థితి లేదు. రెండోది విద్య. ప్రతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీల్లో చదివించుకోవాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేయటం. ఎక్కడ చూసినా కూడా ఫీజులు ఎక్కువ. ఇతనికి వచ్చే ఆదాయం ఎకరానికి 10,000-5,000 రూపాయలు అప్పులు, విద్య కోసం చేసేటటువంటి అప్పులు. మూడోది వర్షాలు పడక బోర్లు, 1-2 సార్లు బోర్లు వేసుకోవటం, దానికి మోటార్లు పెట్టుకోవటం, సరైనటువంటి క్వాలిటీ నాణ్యత అయినటువంటి విద్యుత్ లేక మోటార్లు తగలబడిపోవటం, లేకపోతే బోర్లు ఎండిపోవటం. ఎందుకంటే
ఆ టైంలో మీకు తెలుసు 10 సంవత్సరాలు పెద్దగా వర్షాలు లేవు. ఎందుకంటే కొంతమంది అడుగు పెడితేనే వర్షాలు ఆగిపోతాయి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో అంతే చూసాం. మొన్న కూడా గత 5 సంవత్సరాల్లో కూడా అంతే చూసినాం. వాళ్ళు అడుగు పెడితేనే వర్షాలు రావు. వర్షాలు లేక బోర్లు ఎండిపోవటం, మళ్ళీ బోర్లు వేసుకోవడం. బోరు వేశారంటే 1,00,000, 2,00,000 ఖర్చు. మోటార్ కాలిపోయిందంటే 10,000, 20,000. ఈ ఖర్చులతోటి ఇబ్బంది పడుతున్నారని ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఆయన పాదయాత్రలో కూడా వైఎస్ఆర్ గారు తెలుసుకుని ఆలోచించి ఎనలైజ్ చేసి ఈ 3 సెక్టర్లకు కూడా 3 పరిష్కారాలు మనం కనుక్కోవాలి అని చెప్పి ఆ రోజు విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టాం. అదేవిధంగా ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ప్లస్ సప్లిమెంటరీ సర్వీసెస్ 108లు ఇవన్నీ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలి ఎంత ఖర్చు అయినా కూడా. రైతులను బతికించడానికి 2, 1 విద్యుత్ విపరీతంగా ఛార్జీలు అవుతున్నాయి, ఖర్చు పెట్టలేకపోతున్నారు, పే చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అంతకుముందు బోర్డు ఉన్న కాలంలో అంటే ఈ యూటిలిటీస్ రాకముందు, అన్బండ్లింగ్ జరగకముందు ఒక హెచ్పికి 50 రూపాయలు ఉంటే అన్బండ్లింగ్ అయిన తర్వాత అప్పటి ప్రభుత్వం 665 రూపాయలు తీసింది ఒక హార్స్ పవర్కి. ఏది విద్యుత్ ఛార్జీలు అంటే దాదాపు 10 రెట్లు పెంచారు, 10 కంటే ఇంకా ఎక్కువ రేట్లు. ఇది దారుణంగా ఉంది, రైతులు కట్టలేకపోతున్నారు అని చెప్పి విద్యుత్ ఏ విధంగానైనా సరే మనం ఫ్రీగా ఇవ్వాలి, వీలైనంత వరకు బోర్లు అవసరం లేకుండా మనము ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకోవాలని జలయజ్ఞం ఆ రోజుల్లో దాదాపు 50,000 కోట్లతో జలయజ్ఞం కూడా తీసుకోవటం జరిగింది. సో వారు ఆలోచించి అప్పుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు, పథకాలు ఇవి. అది వారి ఆలోచన. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫ్రీ విద్యుత్ ఉంది అంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో ఫ్రీగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినటువంటి చరిత్ర కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉంది. ఆ తరువాత మరలా ఇప్పుడు వారి తనయుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, అయిన తర్వాత దీన్ని ఇంకా మనము స్ట్రెంగ్తన్ చేయాలి. ఈ స్కీములన్నీ కూడా అంతకుముందు వాళ్ళ తండ్రి ప్రవేశపెట్టిన స్కీములన్నింటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా ఇంప్రూవ్ చేశారో, మొన్నే కొత్త అంబులెన్స్లు ఇవన్నీ కొనటం, ఆరోగ్యశ్రీ నామ్స్ మాట్లాడటం, ప్రతి 1000 రూపాయలు దాటినా కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయటం. విద్యుత్ కూడా ఎడ్యుకేషన్లో కూడా అంతకుముందు వాళ్ళ తండ్రి ఫ్రీ రీయింబర్స్మెంట్ పెడితే ఫ్రీ రీయింబర్స్మెంట్ ఒకటే కాకుండా అసలు పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టర్ని కంప్లీట్గా స్ట్రెంగ్తన్ చేద్దాము అని చెప్పి నాడు నేడుతో స్కూళ్ళన్నీ కూడా కంప్లీట్ వాటి రూపురేఖలు మార్చటం, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ప్రయత్నం. ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, రాబోయే జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కూడా మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటళ్ళు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో. అంటే అంతకుముందు వాళ్ళ తండ్రి చేసినటువంటి ఆలోచన ఈయన ఒక అడుగు కాదు, 2 అడుగులు ముందుకు తీసుకెళ్తూ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ సెక్టర్లో కూడా వారు ఏం చేసినారు, 7 గంటలది 9 గంటలు చేసినారు. ఈ 9 గంటలు చేయటానికి పవర్ డిపార్ట్మెంట్తో, ఎనర్జీ డిపార్ట్మెంట్తో కూర్చొని మనం చేయగలమా అంటే లేదు సార్, మళ్ళీ మనం ఫీడర్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఇంకొక 1,700 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పుడు ఫీడర్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ పోతూ ఉన్నారు. దాదాపు 90% వర్క్ కూడా అయిపోయింది. ఈరోజు 90% ఫార్మర్స్కి, అందుకని 9 గంటలు ఫ్రీ విద్యుత్ కూడా అందుతుంది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ సెక్టర్లో ఎవరికో ఏదో అన్యాయం చేస్తారు అని అంటే అది దాన్ని మనం ఏమనాలో మీరే ఆలోచించుకోండి. అది ఒక తప్పుడు ఆరోపణ, తప్పుడు ఆలోచన. ఇదే కాకుండా ఇంతకుముందు ఏం జరిగింది, గత ప్రభుత్వం వెళ్తూ ఎంత బర్డెన్సమ్ చేసి వెళ్ళారో ఒకసారి ఆ ఫిగర్స్ చెప్తాను మీకు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తిదారులకు అంటే సప్లయర్స్కు బకాయిలు అంటే జెన్కో కావచ్చు, ప్రైవేట్ సప్లయర్స్ కావచ్చు, 34,384 కోట్లు చెల్లించింది. ఎవరు, మన ఇప్పుడున్నటువంటి ట్రాన్స్కోలు కానీ డిస్కామ్స్ కానీ చెల్లించారు. 34,384 కోట్లు చెల్లించారు గత సంవత్సరం సప్లయర్స్కి. ఇందులో 20,122 కోట్ల బాకీలు పాతవి, అంటే మార్చి
2019 కంటే ముందు ఉన్నటువంటి బాకీలు 20,122 కోట్లు. ఆ బాకీలలో 14,036 కోట్లు ఆల్రెడీ చెల్లించారు. అంటే 14,000 చిల్లర కోట్లు పాత బాకీలకు చెల్లిస్తూ బ్యాలెన్స్ 20,000 కోట్లు గత సంవత్సరం కొన్నటువంటి విద్యుత్కి పే చేయడం జరిగింది. ఇదే కాకుండా మొత్తం విద్యుత్ సబ్సిడీలు అంటే గవర్నమెంట్ నుంచి విద్యుత్ సబ్సిడీ బకాయిలు 13,391 కోట్లు పెండింగ్ ఉంటే మార్చి 2019 నాటికి ఆల్రెడీ మన ప్రభుత్వం పవర్ యూటిలిటీస్కి గత సంవత్సరం అంటే 2020 మార్చికి 8,655 కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం బ్యాలెన్స్ విద్యుత్ సబ్సిడీ ఇతర ఛార్జీల కింద 9,249 కోట్లు విడుదల చేశారు. అంటే మొత్తము కూడా 17,904 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అంటే కరెంట్ సబ్సిడీ 2019-20కి సంబంధించింది 9,248 కోట్లు, పాత సబ్సిడీ 13,391 కోట్లలో 8,655 కోట్లు, మొత్తం కలిపి 17,904 కోట్లు గత సంవత్సరం ఖర్చు పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇందుట్లో సగము డబ్బు కూడా ఏ సంవత్సరం ఇవ్వలేదు. అన్నీ పెండింగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అలానే మనం రైతులకు ఉచిత విద్యుత్ బకాయిల కింద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,171 కోట్లు మనం జమ చేయటం జరిగింది. ఇందాక నేను చెప్పినటువంటి 17,000 కోట్ల స్ట్రెంగ్తనింగ్ కాకుండా వ్యవసాయం ఫీడర్స్కి ఇంప్రూవ్మెంట్కి 7,171 కోట్లు సబ్సిడీ రైతులకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా యాక్వా రైతులకు 717.39 కోట్ల సబ్సిడీ అందజేయటం జరిగింది. ఇవన్నీ కూడా మిగతా సబ్సిడీలు కాక మిగతా సబ్సిడీలు కలుపుకుంటే దాదాపు 11,000 కోట్లు అవుతాయి. ఏది మన రెసిడెన్షియల్ సబ్సిడీస్ ఇటువంటివి కూడా కలుపుకుంటే ఎస్సీ ఎస్టీ రెసిడెన్సెస్కి ఇంకా రకరకాల సబ్సిడీలు కలుపుకుంటే చేనేత వాళ్ళందరికీ ఇచ్చేవి మొత్తం 11,000 కోట్లు సబ్సిడీలు అవుతాయి. అంటే ఈ విధంగా గత ప్రభుత్వ బాకీలు తీర్చుకుంటూ పోతూ ఉన్నాం. రెండో పక్క ఈ రైతుల ఇంట్రెస్టులు ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నది ఈ ప్రభుత్వం. అంతకుముందు ఫ్రీక్వెంట్గా గత నాయకులు చెప్తూ ఉంటారు, ఏంటి మేము వచ్చిన తర్వాత పవర్ సెక్టర్ని సర్ప్లస్ చేసినామని. నవ్వు వస్తుంటుంది, అది చూసి నవ్వాలో ఎడవాలో కూడా తెలియదు. ఎందుకంటే ఏ రోజైతే స్టేట్ డివైడ్ అయిందో ఆ రోజు ఈ స్టేట్ సర్ప్లస్ స్టేట్ 55% విద్యుత్ ఉత్పత్తి ఈ రాష్ట్రంలో జరిగింది. తెలంగాణలో 45%, కన్జంప్షన్కి వచ్చేదానికి తెలంగాణలో 57%, ఆంధ్రాలో 43%. అంటే 43 - 55 12% అదనపు విద్యుత్ ఉత్పత్తి మన దగ్గర ఉంటే మనం చేసిన ఘనకార్యం ఏంటి? ఉన్నటువంటి జనరేటింగ్ స్టేషన్స్ అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ కూడా పిఎల్ఎఫ్ఎల్ తగ్గించి, అంతకుముందు 70%, 80% పిఎల్ఎఫ్ఎల్లో నడిచే వాటిని 40%, 50%కి తీసుకుని వచ్చి కమిషన్ల కోసం ప్రైవేటు సప్లయర్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేసి ఇంతంత బాకీలు పెట్టి భ్రష్టు పట్టించింది కాకుండా మేమేదో బాగు చేస్తాం, మేమేదో సప్లై చేస్తామని చెప్తుంటే అసలు బేసిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పరు. మనకు అది నవ్వాలో ఎడవాలో తెలియదు. అటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు కొత్తగా మనం చేయబోయేది ఒక్కసారి మీకు డీటెయిల్డ్గా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక డ్రాఫ్ట్ యాక్ట్ సర్క్యులేట్ చేశారు. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ని, అంటే ఏదైతే సెంట్రల్ యాక్ట్ ఉందో అంతకుముందుది, దాన్ని మేము ఎమెండ్ చేయబోతున్నాము అని చెప్పి అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రపోజల్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి రాష్ట్రం కూడా ఎవరైతే రైతులకు కానీ ఇంకేదైనా సెక్షన్కి సబ్సిడీలు ఇస్తున్నారో వాళ్ళందరూ ఆ సబ్సిడీలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆ వినియోగదారుల అకౌంట్లకి మీరు చేర్చాలి, చేర్చకపోతే మేము ఒప్పుకోము అని చెప్పి క్లియర్గా వాళ్ళ డ్రాఫ్ట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. ఆ యాక్ట్
కొన్ని రాష్ట్రాలు అపోజ్ చేసినాయి, మనం కూడా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసినాము. తెలంగాణ, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు కూడా అబ్జెక్ట్ చేసినాయి. అయినప్పటికీ వాళ్ళు బహుశా ఈ కమింగ్ సెషన్, రేపు సెప్టెంబర్లో ఈ నెలలో జరగబోయే సెషన్లో బహుశా ఆ డ్రాఫ్ట్ యాక్ట్ని రెగ్యులర్ బిల్లు కింద తీసుకురాబోతున్నారు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది దేశం మొత్తం కూడా కంపల్సరీ చేయబోతూ ఉన్నారు. దానికి ముందే ఒక స్టెప్ ఏం తీసుకున్నారంటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంగా అదనంగా అన్ని రాష్ట్రాలు కూడా మీరు జిఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది, జిఎస్టీ ఆదాయం తగ్గిపోయింది కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మీరు అడిషనల్ బారోయింగ్స్ తప్పనిసరి కాబట్టి దానికి రిలాక్సేషన్ ఇస్తాం. కానీ ఈ రిలాక్సేషన్కి ఇవ్వాలి అని అంటే మీరు అదనంగా బాకీలు తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి వేరియస్ సెక్టర్లో వేరియస్ రిఫార్మ్స్ 4-5 సెక్టర్లో 4-5 రిఫార్మ్స్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఏది మున్సిపల్ రంగంలో మన ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా రివైజ్ చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీ రంగంలో మన ఈజ్ ఆఫ్ బిజినెస్ దానికి కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ రంగంలో కంపల్సరీగా మీరు ఒక్క జిల్లాలో అయినా సరే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు ఇంప్లిమెంట్ చేసి చూపెడితేనే 31 డిసెంబర్ లోపు చేయగలిగితేనే, చేసి చూపెడితేనే తర్వాత వచ్చే సంవత్సరం నుంచి మేము డీబీటీ ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటేనే మేము కన్సిడర్ చేస్తాము ఇది అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో ఈ రాష్ట్రాలు ఈ అప్పులు అంటే ఈ కోవిడ్ సందర్భంగా అప్పులు అవసరం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారు ఇటువంటి డ్రాస్టిక్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఆలోచించి సరే మనం ఒక జిల్లాలో అన్న ప్రయత్నపూర్వకంగా చేసి చూద్దాము అనేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. ఎందుకు ఇప్పుడు డీబీటీ చేయాలంటే ప్రభుత్వానికి దమ్ము ఉండాలి. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అంటే ప్రభుత్వం కంపల్సరీగా వీళ్ళ అకౌంట్లో టైం ప్రకారము ప్రతి నెలా కూడా ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వెయ్యాలి, వెయ్యక తప్పదు. వేస్తేనే ఆ డబ్బు మరలా మన డిస్కామ్లకు వాళ్ళు కట్టగలరు, లేకపోతే వాళ్ళు కట్టలేరు కదా. ఈ ఉద్దేశంతో ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా అని చెప్పి చాలామంది బ్యూరోక్రాట్స్ మాలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి సార్ ఇది చాలా కష్టమైంది, మనం ఎక్కడ చేస్తాం సార్, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అయినా వారు ధైర్యంగా లేదు, మా ఫాదర్ ఉచిత విద్యుత్ రావటానికి కారకుడు, నేను దాన్ని ఇంకా చక్కగా ఇంప్లిమెంట్ చేసి చూపెడతాను, దీంట్లో మనం వెనకాడటానికి లేదు. రైతు మనకు ముందున్నటువంటి నెంబర్ 1, మనకు వెన్నెముక లాంటి వాడు. అటువంటి రైతు కోసం మనం ఏదైనా చేయాలి, ఎన్నైనా చేయాలి. అంతేగాని చేయలేమని చెప్పి మీరందరూ చేతులు ఎత్తేస్తే కాదు, తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూపెడదామని చెప్పి ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మీరు వర్కౌట్ చేయండి అని అంటే అప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూర్చుని డీటెయిల్డ్ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. దీని వలన రైతులకు ఎట్టి నష్టము లేదు, కాగా ఇంకా పైపెచ్చు లాభం. నష్టం ఎందుకు లేదు అని అంటే జరిగే పద్ధతి ఏంటంటే ఈరోజు 18 లక్షల మోటార్లు ఉన్నటువంటి రైతుల అకౌంట్లోకి రైతులకు కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఏది డిస్కామ్స్, యూటిలిటీస్ వారి బాధ్యత. వీళ్ళందరికీ కూడా సెపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం. కారణం ఏంటి? వాళ్ళకు ఉన్నటువంటి పాత అకౌంట్లో రకరకాల బాకీలు ఉండొచ్చు, ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు. సో మనం వేసినటువంటి డబ్బు ఆ బ్యాంకులు మినహాయించుకోవచ్చు, లేదా వాళ్ళు డైవర్ట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి అటువంటి అవకాశం లేకుండా అందుకోసం అని చెప్పి వాళ్ళందరూ అకౌంట్లు కూడా ఓపెన్ చేయించే బాధ్యత ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు అటు పవర్ యూటిలిటీస్ తీసుకుంటాయి. వాళ్ళందరి చేత అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ప్రాంప్ట్గా ప్రతి నెలా కూడా మీటర్ రీడింగ్ ప్రకారము ఏది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే స్మార్ట్ మీటర్స్, తర్వాత కొన్ని ఇన్ఫ్రారెడ్ అటువంటి టెక్నాలజీలు ఉపయోగించి మీటర్లు అవి పెడతారో డైరెక్ట్గా రీడింగ్ ఏదైతే తీసుకోవడానికి వీలు పడుతుందో వాటి ద్వారా ఇమీడియట్గా అకౌంట్ ఫైనాన్స్కి సప్లై చేస్తారు. ఫైనాన్స్ ఆ అకౌంట్ ప్రకారం అంటే ఎవరికి ఎంత యూటిలిటీ ఎంత కన్జ్యూమ్ చేశారు, దానికి ఎంత అమౌంట్ మనం డ్యూ సబ్సిడీ ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అనే దాని ప్రకారం ప్రాంప్ట్గా ఈ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది.
ఆ అకౌంట్ ఒక ఎస్క్రో అకౌంట్ లాగా ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డిస్కామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనివల్ల ఏంటి, ఒకటి ప్రతి రైతుకి కూడా తనకు ఎంత సబ్సిడీ వస్తుంది అనేటటువంటి తెలిసిపోతుంది. అంత సబ్సిడీ ఇచ్చిన తర్వాత రైతు ఆ డిస్కామ్ని యూటిలిటీని ఏమయ్యా నేను 30,000 రూపాయలని కట్టినాను, నాకేంటి ఇటువంటి తక్కువ క్వాలిటీ పవర్ ఇస్తున్నావు, లేకపోతే నాకు ఈ ఫలానా రిపేర్లు చేయట్లేదు అని చెప్పి అడిగే హక్కు వస్తుంది. ₹1 కూడా ఏ విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతు దాంట్లో కంట్రిబ్యూట్ చేసేటటువంటి అసలు అవకాశం లేదు. కంట్రిబ్యూట్ కాదు, ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు. ఇదంతా కూడా డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యూటిలిటీస్కి ఇవ్వటం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రైతుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయటం, ఆ అకౌంట్లన్నీ కూడా యూటిలిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి. అకౌంట్ల నుంచి డైరెక్ట్గా యూటిలిటీస్ కలెక్ట్ చేసుకోవటం అనేది సీమ్లెస్గా సింపుల్గా జరుగుతుంది తప్పితే మధ్యలో రైతుల పాత్ర ఏముండదు, రైతులకు ఇబ్బంది ఏముండదు. ఆఖరికి ఇప్పుడు పెట్టేటటువంటి స్మార్ట్ మీటర్స్ కూడా మొత్తము కూడా ఫ్రీగా కేవలం యూటిలిటీసే వాళ్ళ బాధ్యత తీసుకుని బిగిస్తారు. సో వీళ్ళే మీటర్లు బిగిస్తారు, వీళ్ళే రీడింగులు చేస్తారు, ప్రభుత్వం డబ్బు కడుతుంది, డబ్బు డిస్కామ్కి వస్తుంది. సో ఫ్రీ పవర్ అనేది చక్కగా సీమ్లెస్గా ఇంప్లిమెంట్ అవుతుంది తప్పితే ఇదేదో ఎవరినో మోసం చేయటానికో ఇంకొకటో చేయటానికో కాదు. అసలు అటువంటి ఈ రక్తంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబ రక్తంలోనే ఇట్లా మోసం చేసేటటువంటి కార్యక్రమం లేదు. మీరందరికీ తెలిసిందే, వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడేవాళ్ళు, మనం మడమ తిప్పేవాళ్ళు అసలు కాదు అని చెప్పి కూడా రోజు మీరు వింటూ ఉంటారు. అటువంటి ఆలోచనే లేదు. రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా అవసరమైతే ఇంకైనా ఖర్చు చేస్తారు తప్పితే రైతులకి ₹1 కూడా అడిషనల్గా బర్డెన్ వేసేది ఏమీ కాదు. ఇది రిఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి చట్టానికి అనుగుణంగా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి రిఫార్మ్ గైడ్లైన్స్కి అనుగుణంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి చర్య. ఇంకా మనం గర్వపడాలి, ఎందుకంటే దేశంలో ఆ రోజు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఈరోజు మరలా రైతులకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ క్రెడిట్ వారికే వెళ్తుంది. కేవలం ఇది రైతుల కోసం చేస్తున్నారు, అంతకు తప్పితే కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ముందుగానే మేలుకుంటున్నాం, మనం తర్వాత ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం కానీ రైతులకు బడ్డను కానీ వాటిల్లటం అనేది ఉండదు. ఇకపోతే ఇవన్నీ ఇప్పుడు పవర్ యూటిలిటీస్ కూడా జాగ్రత్తగా పనిచేస్తాయి. ఎందుకు ఇప్పటి వరకు చాలామంది అంటే రైతులు కంప్లైంట్ ఏంటంటే ఇది వ్యవసాయ సబ్సిడీ అంటారు, కాదు యూటిలిటీస్ మమ్మల్ని మోసం చేస్తున్నాయి, వాళ్ళకు వచ్చే లాసెస్ ఇవన్నీ కూడా అన్ని వ్యవసాయ సబ్సిడీ కింద లోడ్ చేస్తున్నారు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మనం ఎప్పుడైతే రెగ్యులేటరీ కమిషన్ హీరింగ్స్ అన్నింటిలో కూడా చెప్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు అన్నాను ఇదే పదం, ఇదంతా బోగస్ అండి, యాక్చువల్గా రైతులు ఇంత ఖర్చు పెట్టలేదు, రైతులకు అయ్యే కరెంటు వీళ్ళు అక్కడ మోసం చేసి వాళ్ళకు వచ్చే లాసులు కూడా ఇటు చూపెట్టి మేమేదో లాసులు తగ్గించినామని బ్రహ్మాండంగా ఫిగర్స్ కోట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అది కూడా బయటకు వస్తుంది. నిజమైనటువంటి వాస్తవ కన్జంప్షన్ కూడా బయటకు వస్తుంది. ఈరోజు ఏ సెక్టరు ఎవరు ఏ ఇండివిజువల్ ఎంత ఉపయోగిస్తున్నాడు అనేది కూడా తేలుతుంది. ప్రతి రైతు కూడా ఏ జిల్లాలో ఏ రైతు ఎంత డబ్బు తీసుకుంటున్నాడు అనేది కూడా తెలుస్తుంది. పెద్ద రైతు అయితే 50,000 తీసుకుంటాడో 70,000 తీసుకుంటాడో తెలియదు, చిన్న రైతు అయితే 25,000 30,000 తీసుకుంటాడో కూడా తెలియదు. ఇవన్నీ బయటకు వస్తాయి, ఎక్కడా బడ్జెట్ ఉండదు, అంత సీమ్లెస్గా జరుగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ ఉద్దేశంతో రైతుల మంచి కోసం ఒక రెవల్యూషనరీ స్టెప్ ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తప్పితే ఎవరినో మోసం చేద్దాము, తర్వాత ఈరోజు మోటార్లు పెట్టి రేపు ఏదో చేద్దాము అది చేద్దాము ఇది చేద్దాము అనేటటువంటి ఆలోచనే లేదు. అలా మోసాలు చేసి రైతుల మీద కేసులు పెట్టి రైతుల మీద కాల్పులు జరిపి ఏడిపించిన చరిత్ర ఎవరికో అందరికీ తెలిసిందే. ఆ కేసులన్నీ ఎత్తేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. సో ఇదంతా కూడా కేవలం ఒక రిఫార్మ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్కి అనుగుణంగా ముందే మేల్కొని ధైర్యంగా తీసుకుంటున్నటువంటి ఒక రిఫార్మ్. ఇది ఈరోజు అందరికీ అర్థమయ్యేలా చెప్దామని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది.